మన దేశం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ మరోసారి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందింది. తాజాగా ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి కితాబులు అందుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ గా పార్లమెంట్ లో వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. యూపీఐ అనే ఆన్లైన్ పేమెంట్ విధానం ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ గా ఎదిగిందని IMF పేర్కొంది. ట్రాన్సాక్షన్ వాల్యూమ్ పరంగా ఈ ఘనత సాధించినట్లు వివరించింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. ఏడాది జూన్లో విడుదలైన IMF రిపోర్ట్ యూపీఐని మెచ్చుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్ ది వాల్యూ ఆఫ్ ఇంటరాపెరబిలిటీ అనే పేరుతో ఈ నివేదిక వెలువడింది. 2024లో రిలీజ్ అయిన ACI వరల్డ్ వైడ్ రిపోర్ట్ కూడా యూపీఐ గొప్పతనాన్ని ప్రస్తావించింది. ప్రైమ్ టైమ్ ఫర్ రియల్ టైమ్ పేరుతో విడుదలైన ఈ నివేదిక చెల్లింపుల విధానాలకు సంబంధించిన అంతర్జాతీయ జాబితాను వెలువరించింది. అందులో యూపీఐ టాప్ లో నిలిచింది. గ్లోబల్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టంలో యూపీఐ ఏకంగా 49% వాటాను సొంతం చేసుకుంది. ట్రాన్సాక్షన్ వాల్యూమ్ పరంగా చూస్తే 129.3 బిలియన్ లావాదేవీలను నమోదు చేసింది. ఈ లిస్టులో బ్రెజిల్ సెకండ్ ప్లేస్ లో ఉండగా థాయిలాండ్ థర్డ్ ప్లేస్ లో ఉంది.